హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 68. క్రియాపదాలు వాడుకోవటంలో మరి ఒక చిన్న చాప్టరు. వాటిలోని పదాలు ఏమిటంటే, వెళ్ళాలి అంటే ఉర్దూలో జానా చాహియే, కానీ మన లోకల్ భాషలో దాన్ని జానా కతే అంటారు. అంటే జానా కతే, కతే అంటే కతే కాదు, కహతే హై జానా హై అని పూర్తిగా చెప్పాలన్నమాట. దాని షార్ట్కట్లోని జానా కతే అంటారు, కానీ అది లోకల్ భాష శ్రావ్యంగా అనిపించదు. అలాగే రావాలి అంటే ఆనా చాహియే, దాన్ని ఆనాకతే అంటారు. ఆనాకతే అని అనకూడదు, ఆనా చాహియే. చెప్పాలి అంటే బోల్నా చాహియే. అరవాలి అంటే చిల్లానా చాహియే. తిట్టాలి అంటే డాంట్నా చాహియే. డాంట్నా అంటే తిట్టడం, గదవటం. ఒప్పించాలి అని అనుకుంటే సంఝానా చాహియే. నవ్వాలి అంటే హస్నా చాహియే. ఏడవాలి అంటే రోనా చాహియే. ఇలాగా చాహియే జోడించుకుని మనం పదాలు క్రియేట్ చేయాలి. జానా గతే, ఆనా గతే, బోల్నా గతే, చిల్లానా గతే, డాంట్నా గతే, సంఝానా గతే, హస్నా గతే, రోనా గతే. ఈ కతే అంటాం మానేయటం మంచిది, శ్రావ్యంగా అనిపించదు భాష. సరే, ఇక ఈ పదాల్ని మనం వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. వెళ్ళాలి అని అనుకున్నాం కదా, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? జానా చాహియే. నేను వెళ్ళాలి అని ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? మై జానా చాహియే. మై అంటే నేను, జానా చాహియే అంటే వెళ్ళాలి. లేదా ముఝే జానా చాహియే, నాకు వెళ్ళాల్సిన సమయం ఇది అంటే నేను వెళ్ళాలి అనే అర్థం వస్తుంది. మీరు వెళ్ళాలి అని ఉందనుకోండి, ఆప్ జానా చాహియే. మీరు అనే దానికి ఉర్దూ పదం ఆప్. తమరు అనే దానికి కూడా అదే పదం వస్తుంది, ఆప్ అని సంబోధించాలి. ఆప్ జానా చాహియే, మీరు వెళ్ళాలి. రహీం, నీవు వెళ్ళాలి అని ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో రహీం తుమ్ జానా చాహియే. తుమ్ అంటే నీవు, జానా చాహియే అంటే వెళ్ళాలి. పిల్లలు, ఇక మీరు వెళ్ళాలి అని ఉందనుకోండి, పిల్లల్ని ఏమంటారు ఉర్దూలో? బచ్చో అబ్ అంటే ఇప్పుడు, ఆప్ లోగ్ అంటే మీరు, జానా చాహియే వెళ్ళాల్సి ఉంది, వెళ్ళాలి అని అర్థం వస్తుంది. ఓకే. ఇకపోతే రావాలి అనే పదం ఉందనుకోండి, దాని ఉర్దూలో ఏమంటారు? రావటాన్ని ఆనా చాహియే, రావాలి. నేను రావాలి అని దాన్ని వాక్యంలో ఉపయోగించుకుంటే మై ఆనా చాహియే లేదా ముఝే ఆనా చాహియే, నేను రావాల్సి ఉంది, రావాలి అని ఉందనుకోండి, దాన్ని మై అంటే నేను, ముఝే అని కూడా అనొచ్చు. ముఝే ఆనా చాహియే, నేను రావాల్సి ఉంది అనే అర్థం వస్తుంది. మీరు రావాలి అంటే ఆప్ ఆనా చాహియే, మీరు రావాలి. అలాగే రహీం, నీవు రావాలి. రహీం ఇండిపెండెంట్ పర్సన్ని పిలిచేటప్పుడు రహీం నీవు రావాలి. రహీం తుమ్ ఆనా చాహియే, నీవు రావాల్సి ఉంది, నీవు రావాలి అనే అర్థం వస్తుంది. ఇక పిల్లలందరినీ మూకమ్మడిగా మనం రమ్మని చెప్పాలి అంటే, పిల్లలు ఇక మీరు రావాలి. అప్పటి వరకు బయట నిలబడి ఉన్నారు గ్రౌండ్లో, వాళ్ళని లోపలికి రమ్మని పిలవటం అన్నమాట. బచ్చో అబ్ ఆప్ లోగ్ ఆనా చాహియే, లోపలికి రావాలి. రావాలి అన్నాం కాబట్టి రండి అని అంటే ఆయియే అని అంటాం, కానీ చాహియే రావాలి ఉంది అంటే ఇప్పుడు రావాలి అంటే ఇప్పుడు మీరు బయలుదేరండి అని చెప్పడం అన్నమాట.
ఇకపోతే చెప్పాలి, చెప్పాల్సింది ఏదో ఉంది, దాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? బోల్నా చాహియే. చెప్పాలి, చెప్పాల్సి ఉంది. ఇప్పుడు దాన్ని వాక్యంలో ఈ విధంగా ఉపయోగిద్దాం. నేను చెప్పాలి, ముజే బోల్నా చాహియే అని కూడా అనొచ్చు, లేదా మై బోల్నా చాహియే, నేను చెప్పాల్సి ఉంది, నేను చెప్పాలి అనే అర్థం వస్తుంది. మీరు చెప్పాలి, ఆప్ బోల్నా చాహియే. మీరు అంటే ఆప్, బోల్నా చాహియే అంటే చెప్పాలి. రహీం నీవు చెప్పాలి. రహీం చెప్తున్నాం మనం, రహీంతో అంటున్నాం ఇప్పుడు నీవు చెప్పాలి అని. రహీం తుమ్ బోల్నా చాహియే, నువ్వు చెప్పాలి, నువ్వు మాట్లాడాలి అని రహీంతో మనం చెప్తున్నాం. అలాగే పిల్లలు ఇక మీరు చెప్పాలి. ఇప్పటి వరకు నేను చెప్పాను, ఇప్పటి నుంచి మీరు చెప్పాలి అనే అర్థం వచ్చేలాగా పిల్లలు ఇక మీరు చెప్పాలి అన్నప్పుడు దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే బచ్చోं अब आप लोग बोलना चाहिए అని అనాలి. ఇకపోతే అరవాలి. అరవాలి అంటే అరవటం, గట్టిగా అరవటాన్ని అరవాలి అంటాం కదా. ఇప్పుడు గట్టిగా అరవాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే చిల్లానా చాహియే. అరవాలి అంటే చిల్లానా చాహియే. దాన్ని వాక్యాల్లో ఉపయోగించి చూద్దాం. నేను అరవాలి, ఇప్పుడు నేను అరవాలి అన్నమాట అని అనుకుంటాం కదా. ఇప్పుడు నేను అరవాలి అని ఉన్నప్పుడు మై చిల్లానా చాహియే, నేను అరవాల్సి ఉంది, అరవాలి. లేదా దీన్ని ముఝే చిల్లానా చాహియే, నేను అరవాలి అని కూడా అర్థం వస్తుంది. మీరు అరవాలి అన్నప్పుడు ఆప్, మీరు అంటే ఆప్ అనుకున్నాం కదా, అరవాలి అంటే చిల్లానా చాహియే అని అనాలి. తర్వాత రహీంని అడుగుతున్నాం. రహీం నీవు అరవాలి, నీవు గట్టిగా అరవాలి అని చెప్తున్నావు రహీంకి. రహీం తుమ్ చిల్లానా చాహియే అని రహీంతో చెప్తున్నాం. అదేవిధంగా పిల్లలు ఇక మీరు అరవాలి, ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు మీరు అరవాలి అని పిల్లలకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? బచ్చోं आप लोग, అబ్ అంటే ఇప్పుడు, ఆప్ లోగ్ అంటే మీరు, చిల్లానా చాహియే అరవాలి, ఇప్పుడు మీరు అరవాలి అని పిల్లలకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఇకపోతే తిట్టాలి అనే మాట ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో డాంట్నా అంటారు. డాంట్నా అని రెండు కలిపినప్పుడు డాంట్నా అని వస్తుంది. డాంట్నా చాహియే అంటే తిట్టాలి. దాన్ని వాక్యాల్లో ఉపయోగిస్తే ఏ విధంగా ఉంటుంది? నేను తిట్టాలి అన్నది ఉన్నదనుకోండి, దాని ఉర్దూలో మై డాంట్నా చాహియే. ఆ టైంలో నేను తిట్టాలి కానీ నేను అలా చేయలేదు అనే సందర్భంలో వస్తుందన్నమాట. లేదా ముఝే డాంట్నా చాహియే అని కూడా అనొచ్చు. ముఝే, మై బదులు ముఝే అని పెడితే అది కూడా కరెక్ట్ అవుతుంది. మై డాంట్నా చాహియే అనొచ్చు, లేదా ముఝే డాంట్నా చాహియే అని కూడా అనొచ్చు. ఇకపోతే మీరు తిట్టాలి అని ఉందనుకోండి, ఆప్ డాంట్నా చాహియే. ఆప్ అంటే మీరు, డాంట్నా అంటే తిట్టడం, చాహియే అంటే ఉండాలి, తిట్టు ఉండాల్సింది. లేదా ఆప్ డాంట్నా చాహియే, మీరు తిట్టాలి అని అర్థం వస్తుంది. రహీం నీవు తిట్టాలి అని ఉందనుకోండి, దాన్ని రహీం తుమ్ డాంట్నా చాహియే. రహీం నీవు తిట్టాల్సి ఉంది, తిట్టాలి అని అర్థం వస్తుంది. పిల్లలు ఇక మీరు తిట్టాలి. అప్పటి వరకు మిమ్మల్ని వాళ్ళు తిట్టారు, ఇప్పుడు మీరు తిట్టండి అని పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అప్పుడు బచ్చోं अब आप लोग डांटना चाहिए. बच्चों అంటే పిల్లలు, అబ్ అంటే ఇప్పుడు, ఆప్ లోగ్ అంటే మీ అందరూ, డాంట్నా చాహియే అంటే తిట్టాలి, తిట్టాల్సి ఉంది, తిట్టండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అన్నమాట. ఇక ఒప్పించాలి అనే పదం ఉందనుకోండి, దాని ఉర్దూలో ఏమంటాం? సంఝానా. ఒప్పించడం అంటే సంఝానా అంటే ఒప్పించడం. సంఝానా చాహియే, ఒప్పించాల్సి ఉంది అని అర్థం వస్తుంది. దాని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగించాలి? ఇప్పుడు నేను ఒప్పించాలి అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని మై
సంఝానా చాహియే, నేను ఒప్పించాల్సి ఉంది, ఒప్పించాలి. లేదా మై బదులు ముఝే అని కూడా ఉపయోగించి ముझేతో మొదలుపెట్టి ముఝే సంఝానా చాహియే, నేను ఒప్పించాల్సి ఉంది, ఒప్పించాలి అనే అర్థం వస్తుంది. మీరు ఒప్పించాలి అనే పదం వాక్యం ఉందనుకోండి, దాన్ని ఆప్ సంఝానా చాహియే, ఆప్ అంటే మీరు, సంఝానా చాహియే అంటే ఒప్పించాలి. రహీం నీవు ఒప్పించాలి అని వాక్యం ఉంది, దాన్ని రహీం తుమ్ సంఝానా చాహియే, రహీం నీవు ఒప్పించాలి అనే అర్థం వస్తుంది. పిల్లలు ఇక మీరు ఒప్పించాలి, పిల్లలతో చెప్తున్నారు టీచర్ గారు, పిల్లలు ఇప్పుడు మీరు ఒప్పించండి అని చెప్పగా దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? బచ్చో అబ్ ఆప్ లోగ్ సంఝానా చాహియే. ఈ సంఝానా చాహియే ప్రతిదానికి వస్తుంది కాబట్టి ఫస్ట్ మాటలు మాత్రం కొద్దిగా గుర్తు పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా మిగతా వాక్యాన్ని పూర్తించేయచ్చు. ఓకేనా? ఇకపోతే నవ్వాలి అనే పదం ఉందనుకోండి, హస్నా చాహియే, హస్నా చాహియే, నవ్వాలి అంటే హస్నా, చాహియే అంటే నవ్వాల్సి ఉంది అనే పదాన్ని మన వాక్యాల్లో ఏ విధంగా వాడతామో ఇప్పుడు చూద్దాం. నేను నవ్వాలి, నేను నవ్వాల్సి ఉందా? ఆ టైంలో నేను నవ్వలేదు, కానీ నేను నవ్వాల్సి ఉంది, నవ్వాలి అని ఉందనుకోండి, దాని వాక్యాల్లో ఉర్దూలో ఏ విధంగా అంటాం? మై హస్నా చాహియే లేదా ముఝే హస్నా చాహియే అని కూడా అనొచ్చు. ముఝే కూడా వాడుకోవచ్చు ఇక్కడ. మై హస్నా చాహియే, నేను నవ్వాలి. ఇప్పుడు మీరు నవ్వాలి, ఆప్ హస్నా చాహియే, ఆప్ హస్నా చాహియే, మీరు నవ్వాలి. తర్వాత రహీంని చెప్తున్నా, రహీంకి, రహీం నీవు నవ్వాలి అని అన్నప్పుడు రహీం తుమ్ హస్నా చాహియే అని అనొచ్చు. రహీం తుమ్ అంటే నీవు, హస్నా చాహియే అంటే నవ్వాలి. ఇకపోతే పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. పిల్లలు ఇక మీరు నవ్వాలి అనేదానికి బచ్చో అబ్ ఆప్ లోగ్ హస్నా చాహియే, హస్నా చాహియే అనేది కామన్ కాబట్టి మనం వాటి ముందు ఈ కొత్త పదాలని బచ్చో అబ్ ఆప్ లోగ్ అని పిల్లల్ని, రహీం తుమ్ హస్నా చాహియే అని, మీరు నవ్వాలి అన్నప్పుడు ఆప్ హస్నా చాహియే అని, నేను నవ్వాలి అంటే మై హస్నా చాహియే అని సందర్భాన్ని బట్టి మనం వాక్యాల్ని పూర్తి చేయొచ్చు. ఇకపోతే ఏడవాలి అనే పదం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? రోనా చాహియే అంటే ఏడవాలి. దాని వాక్యాల్లో ఏ విధంగా వాడచ్చు ఇప్పుడు చూద్దాం. నేను ఏడవాలి, ఇప్పుడు నేను ఏడవాలి అనేది ఉందనుకోండి, దాన్ని మై రోనా చాహియే, రోనా చాహియే అనేది కామన్ కాబట్టి మై అంటే నేను, నేను ఏడవాలి. లేదా ముఝే రోనా చాహియే అని అనొచ్చు. మీరు ఏడవాలి, ఆప్ రోనా చాహియే, ఆప్ అంటే మీరు, రోనా చాహియే అంటే ఏడవాలి. రహీం నీవు ఏడవాలి అని ఉందనుకోండి, రహీం తుమ్ రోనా చాహియే, నీవు ఏడవాలి ఇప్పుడు అని చెప్తున్నాం. అలాగే పిల్లల్ని యాక్టింగ్ చేయమన్నప్పుడు పిల్లలు ఇప్పుడు మీరు ఏడవాలి అనేది ఉందనుకోండి, బచ్చో అబ్ ఆప్ లోగ్ రోనా చాహియే అని అనాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. ఇప్పటివరకు నేను కొన్ని సందర్భాల్లో వీడియోల్ని రిలీజ్ చేయటంలో జాప్యం చేశాను, అందుకు క్షమాపణ కోరుతున్నాను. ఇకపై తొందరగానే వీడియోలను రిలీజ్ చేస్తానని చెబుతూ, వీడియోని చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ బై ఫర్ నౌ.